నేను చెప్పేది ఏంటంటే ఒక్కోసారి ఒకరికి అదృష్టం వరిస్తుంది, ఒకరికి కష్టం వరిస్తుంది, ఒకరికి ఆలస్యం అవుతుంది. కానీ నా దగ్గర ఏ కుర్చీ ఖాళీగా పెట్టాను. వీలైనంత మేరకు చాకలి ఐలమ్మని ఎవరైనా గుర్తుపెట్టుకుర్రా? శ్రీకాంతాచారి తల్లిని ఎవరైనా గుర్తుపెట్టుకుర్రా? మహిళా కమిషన్ మెంబర్ ఇచ్చారు. కోదండ రామ్ సార్ని ఎవరైనా గుర్తుపెట్టుకున్నారా? ప్రొఫెసర్ తిరుమలరావు గారిని ఎవరైనా గుర్తుపెట్టుకున్నా? అక్నూరు మురళిని ఎవరైనా గుర్తుపెట్టుకున్నా? నేను ఇట్లా ఒక 50 పేర్లు చెప్తాను. తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరినీ పిలిచి పదవిచ్చి ప్రభుత్వంలో భాగస్వాములను చేసిన. ఓకే. సో 9 మంది కళాకారులను గుర్తించి కోటి రూపాయలు ఇచ్చి వాళ్ళకు పట్టాలు ఇచ్చి రాష్ట్ర అవతరణ దినోత్సవం గుర్తించిన. అందశ్రీ రాసిన పాట తెలంగాణ ఉద్యమాన్ని ఎక్కడికి తీసుకెళ్ళింది? 10 ఏళ్ళ ముఖ్యమంత్రి ఎన్నడన్నా చూడనని చూసిండా? జయ జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా మార్చింది నేను కదా? తెలంగాణ తల్లిని అంకితం చేసింది నేను కదా? కులగణన చేసింది నేను కదా? మాదిగ వర్గీకరణ చేసింది నేను కదా? ఇవన్నీ ఎవరు చేసిరు? ఇవన్నీ నేనే కదా చేసింది. ఇవన్నీ కూడా సుదీర్ఘకాలంగా దశాబ్దాల నుంచి పెండింగ్ ఉన్న సమస్యల్ని కూడా ఒకటొకటి